బంగారం లాంటి అవకాశాన్ని దక్కించుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. చిత్తూరు జిల్లాలోని చిగురుకుంట, బిసానత్తం బంగారు గనులపై ఖనిజాభివృద్ధి సంస్థ గురిపెట్టింది. దీనికి నిర్వహించే ఈ వేలంలో పాల్గొనేందుకు సిద్ధమైంది. వేలం లేకుండా నేరుగా రిజర్వుకు కూడా ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు రామగిరి, జవకుల, బొక్సంపల్లి బ్లాక్లను దక్కించుకునేందుకు యోచిస్తోంది. చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం చిగురుగుంట, బిసానత్తంలోని గనులను దక్కించుకుని బంగారం వెలికి తీయాలని ఖనిజాభివృద్ధి సంస్థ యోచిస్తోంది. వీటికి నిర్వహిస్తున్న ఈ వేలంలో పాల్గొనేందుకు సిద్ధమైంది. వేలం లేకుండా గనులను ఏపీఎండీసీకి రిజర్వ్ చేసేలా కేంద్రాన్ని కోరేందుకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రయత్నాలు ఆరంభించింది. ఈ మైన్స్ ను దక్కించుకుంటే సంస్థకు ఆర్థికంగా మేలు జరుగుతుందని భావిస్తోంది. చిగురుగుంట, బిసానత్తంలో 22 లక్షల టన్నుల బంగారు ఖనిజ నిల్వలున్నట్లు అధికారులు గుర్తించారు. టన్ను ఖనిజాన్ని తవ్వితీసి శుద్ధి చేస్తే సగటున 5.64 గ్రాముల బంగారం వస్తుందని అంచనా వేస్తున్నారు. మొత్తం మీద 12,500 కిలోల బంగారాన్ని వెలికి తీయవచ్చునని భావిస్తున్నారు. ఇక్కడ గతంలో భారత్ గోల్డ్ మైన్స్ ఆధ్వర్యంలో తవ్వకాలు జరిగేవి. వెలికి తీసిన ఖనిజాన్ని కొంతమేరకు శుద్ధి చేసేవారు. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ మైన్స్ ప్రాంతానికి తరలించి పూర్తి స్థాయిలో శుద్ధిపరచి బంగారం ఉత్పత్తి చేసేవారు. చిగురుగుంట, బిసానత్తం నుంచి ఖనిజాన్ని కోలార్ తరలించేందుకు ఎక్కువ ఖర్చవుతుండడం, అప్పట్లో బంగారం ధర తక్కువగా ఉండటంతో 2001లో తవ్వకాలను ఆపేసి గనులను మూసేశారు. 2018లో నిర్వహించిన ఈ వేలంలో జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ వీటిని దక్కించుకుంది. కోర్టు కేసుల కారణంగా జాప్యమైంది. 2022లో ఎన్ఎండీసీ గనుల శాఖకు అనుకూలంగా తీర్పు వచ్చింది. పర్యావరణ, ఇతర అనుమతులు తెచ్చుకుని తవ్వకాలు జరపాల్సిన ఎన్ఎండీసీ వెనక్కి తగ్గి లీజును వదులుకుంది. కర్నూలు జిల్లా జొన్నగిరిలోని గనిలో విజయవంతంగా ఉత్పత్తి మొదలవటంతో అందరి దృష్టి బంగారు గనులపై పడింది. చిగురుగుంట, బిసానత్తం గనులకు టెండర్లు పిలిచారు. అధిక నిక్షేపాలున్న ఈ లీజును ఏపీఎండీసీ దక్కించుకుని బంగారం వెలికి తీయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వీటి ఈ వేలంలో పాల్గొనేందుకు ఏపీఎండీసీ సిద్ధమైంది. 37 కోట్ల బ్యాంకు గ్యారంటీ చెల్లించేందుకు ఏర్పాట్లు చేసుకుంది. ఈ నెలాఖరు వరకు బిడ్ల దాఖలుకు అవకాశం ఉంది. బిడ్ దక్కితే ఏదైనా సంస్థతో జాయింట్ వెంచర్గా ఏర్పడి బంగారు నిక్షేపాల తవ్వకాలు చేపట్టాలని ప్రణాళిక రూపొందించింది. బంగారం, బొగ్గు, బాక్సైట్ వంటి మేజర్ మినరల్స్ ను వేలం ద్వారా కేటాయిస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలైన వేలంలో పాల్గొనే లీజులు పొందాలి. ఇటీవల తెలంగాణలో 2 బొగ్గు బ్లాక్లకు వేలం లేకుండా సింగరేణికి నేరుగా రిజర్వ్ చేశారు. ఒడిశాలో ఓ బాక్సైట్ లీజును ఒడిశా ఖనిజాభివృద్ధి సంస్థకు కేటాయించారు. ఈ నేపథ్యంలో చిగురుగుంట, బిసానత్తం గనులను ఏపీఎండీసీకి రిజర్వ్ చేయాలని కేంద్రాన్ని కోరేందుకు ఏపీ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరిలో 2,000 హెక్టార్లలోని ఉత్తర, దక్షిణ బ్లాకులు, రొద్దం మండలం బొక్సంపల్లిలో 1,740 హెక్టార్లలో ఉత్తర, దక్షిణ బ్లాకులు, ఎన్పీకుంట మండలం జవకులలో 5,560 హెక్టార్లలో ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ బ్లాకుల్లో బంగారు ఖనిజాన్వేషణ లైసెన్సులను ఏపీఎండీసీకి రిజర్వ్ చేయాలని కోరనుంది.